హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అనేక రకమైనటువంటి వీర్య దోషాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. వీర్యకణాలు తక్కువగా ఉండడం కానివ్వండి, లేదా వీర్యం తక్కువగా రావడం కానివ్వండి, లేదా వీర్యం పలుచగా రావడం కానివ్వండి, వీర్యంలో వాసన రావడం కానివ్వండి, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలన్నింటినీ పూర్తిగా తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తానండి. దయచేసి అందరూ కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ముందు ముందు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. అండ్ ఏ ఛానల్లో కూడా ఇలాంటి చిట్కాలు మీకు ఇప్పటివరకు చూసి ఉండరు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇక విషయంలోకి వస్తే, ఈ వీర్య సమస్యలు అంటే వీర్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు, కౌంట్ పెరగడం కావచ్చు, అదేవిధంగా మొటిలిటీ పెరగడం కావచ్చు, లేదా దుర్వాసన రావడం కావచ్చు, తక్కువ మోతాదులో రావడం కావచ్చు, పలుచగా రావడం కావచ్చు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు క్రమం తప్పకుండా 3 నెలల పాటు కనుక ఉపయోగించినట్లయితే అన్ని రకాల వీర్య దోషాలను ఇది తొలగిస్తుంది. వీర్యం ఎక్కువగా రావడం, చిక్కగా రావడం, వీర్యకణాల సంఖ్య పెరగడం, మొటిలిటీ పెరగడం, దుర్వాసనలు తగ్గిపోవడము, అన్ని విధాలుగా కూడా మీకు అన్ని రకాల వీర్య సమస్యల్ని, వీర్య దోషాలను ఇది దూరం చేస్తుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సింది లేత తుమ్మకాయలండి. తుమ్మ చెట్టు ఉంటుంది కదండి, తుమ్మ చెట్టు లేతగా చిన్న చిన్న కాయలు ఉంటాయి కదండి, లేతగా మన చిక్కుడుకాయ ఆకారంలో. ఈ లేత చిక్కుడుకాయ ఆకారంలో ఉన్నటువంటి తుమ్మ ఆ కాయలను తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టి వాటిని బాగా దంచి మెత్తగా చూర్ణం చేసుకోవాలి. దీంతో పాటుగా తుమ్మ చెట్టు యొక్క బంకను, తుమ్మ చెట్టు బంక దొరికితే ఇంకా మంచిది. ఈ తుమ్మ చెట్టు బంకను కూడా తీసుకొచ్చి ఎండబెట్టి దీన్ని కూడా ముద్ద పొడిలాగా చేసుకోవాలి. ఈ రెండింటిని మనకు ఆల్రెడీ చాలా మంది కూడా తుమ్మ చెట్లు అందుబాటులో ఉంటుంది. సరే, ఒకవేళ బంక దొరకకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బంక దొరికినా కూడా ఏం కాదు, రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఈ చూర్ణాన్ని అంటే ఈ కాయల చూర్ణాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో చూర్ణం చేసుకున్న తర్వాత దీనిలో ఎంత మోతాదు అయితే మీకు చూర్ణం తయారైందో ఆ మోతాదులో సగం మోతాదు కండ చక్కెర కలుపుకోవాలి. దీంతో పాటుగా వీటిలో కప్పికచ్చు అని మనకు గింజలు దొరుకుతాయండి. కప్పికచ్చు గింజలు అంటారు. సో వీటిని మనకు ఒకవేళ దొరకకపోతే కనుక, గింజలు లేనట్లయితే కప్పికచ్చు చూర్ణం కూడా మనకు అందుబాటులో ఉంది అండి. దీన్నే దూలగొండి గింజలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దూలగొండి గింజలు దొరికినా పర్వాలేదు, లేదా దూలగొండి చూర్ణం అనేది కూడా మనకు ఆన్లైన్లో ఇప్పుడు చాలా ఆయుర్వేద షాపులలో, ప్రతి ఆయుర్వేద షాపులో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని కూడా ఎంత అయితే మనము ఈ తుమ్మకాయలో ఎండబెట్టిన తుమ్మకాయల చూర్ణం ఎంత ఉందో అదే మోతాదులో కలుపుకోండి. ఆ మోతాదులో అంటే నేను ఎందుకు అంటే కండ చక్కెర అంటే మళ్ళీ రెండింటికి కలిపి ఎంత మోతాదు ఉందో అంత సగం అంటారు. అట్లా కాదు, కేవలం తుమ్మ చెట్టు యొక్క కాయల చూర్ణంలో సగం మోతాదే ఈ కండ చక్కెర కావాలి. ఓకేనా? అండ్ తుమ్మకాయల చూర్ణం ఎంతైతే ఉందో ఆ మోతాదులో దూలగొండి గింజల చూర్ణం తీసుకోవాలి. అంతే. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసి ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి పూట ఒక చిన్న టీ గ్లాసు పాలలో ఒక 1/2 చెంచా మోతాదులో ఈ చూర్ణాన్ని కలుపుకొని ప్రతిరోజు తాగండి. వీలైతే ఉదయము రాత్రి 2 పూటలా తాగండి. పిల్లలు పుట్టగా ఇబ్బంది పడే వాళ్ళు, మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళు, వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దూలగొండి గింజలు ఎస్పెషల్ గా ఈ వీర్య వృద్ధికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తుమ్మకాయలు వీర్య వృద్ధిని, వీర్య దోషాలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా దొరికితే తుమ్మ బంక కూడా ఉపయోగించుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా వాడుతూ నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, చింతపులుపు, ఈ 5 మాత్రం మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని అవాయిడ్ చేస్తూ మంచి ఆహార పదార్థాలు, మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీర్య దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వీర్యం కూడా ఎక్కువ మోతాదులో మీకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అండ్ చిక్కగా ఉంటుంది. అండ్ కౌంట్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి వీర్యం ఎక్కువ మోతాదులో బయటికి రావాలని కోరిక ఉంటుంది. చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతుంటారు, సార్ నేను కలిసినప్పుడు 3-4 చుక్కలు మాత్రమే వస్తున్నాయి, సో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అది కూడా లోపలికి వెళ్తుందో లేదో, కన్సీవ్ అవుతారా లేదా అని టెన్షన్గా ఉంది సార్, తక్కువగా వస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది నాకు కాల్ చేసి ఉంటారు. వాళ్ళకి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. సో అంటే ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా చాలా. కొంతమంది వీర్యం చాలా పలచగా వస్తుంది సార్, వెంటనే నీరులాగా కనబడుతుంది, దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది అని కూడా చాలా మంది అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీర్యకణాల సంఖ్య ఉన్నప్పటికీ కూడా వీర్యం పలచగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
సో మనం ఏది కూడా కంటితో చూసింది మనం నమ్మడానికి లేదండి. కౌంట్ తక్కువ ఉందా లేదా అనేది వీరం పలచగా వచ్చినంత మాత్రాన కౌంట్ తక్కువ ఉందని, లేదంటే వీరం బాగా చిక్కగా వచ్చినంత మాత్రం కౌంట్ ఎక్కువగా ఉందని అనుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. ఖచ్చితంగా మనం టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా మీరు చిట్కాను వాడుకొని తప్పకుండా మంచి ఫలితాన్ని పొందారు. అయినా కూడా మరి ఏదైనా సమస్యలతో మీరు దీర్ఘకాలంగా బాధపడుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్, సలహాలు, సూచనలు అన్ని కూడా మేము అందిస్తామండి. మీరు కేవలం కింద పోతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మీ సమస్యను మాకు తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంక్లూడింగ్ మెడిసిన్ కాస్ట్ తో సహా మేము ఎలా పంపిస్తాము, ఎలా తెప్పించుకోవాలి, అదేవిధంగా ఎలా వాడుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మేము అన్ని క్లియర్ గా మీకు పూర్తి గైడెన్స్ ఇస్తాము. తద్వారా మీకు ఉన్నటువంటి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడి ఒక మంచి హ్యాపీ లైఫ్ ని మీరు కొనసాగించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.